మధు చెప్పు లైవ్ లో చూపిస్తాడు ఓకే వర్గ పక్షాన ఈ కాంగ్రెస్ అతని మీద చేయడం జరిగింది. తక్షణమే అతన్ని మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తమకు వినియోగించుకుంటూ తొందరగా ఇక ముందు కూడా రాబోయే రోజులలో అలా నోరు జరగకుండా ఉండాలని అతని మీద తొందరగా ఎఫ్ఐఆర్ పాలు శిక్షణ కింద నమోదు చేయాలని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లోపల మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దానికి నిరసనంగా పోలీస్ స్టేషన్ లోపల కేసు నమోదు చేయాలి వారిపైన బాల్క సుమన్ గారిపైన అని చెప్పి సిఐ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన దళితుల పక్షాన మరియు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాల్క సుమన్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా భారత రాజ్యాంగం లోపల అంబేద్కర్ గారు పొందుపరిచిన విధంగా శాసనం ద్వారా ఎన్నికై పార్లమెంట్ లోపల అసెంబ్లీ లోపల ప్రమాణ స్వీకారం చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టనని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన బాల్క సుమన్ గారు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని అంత పెద్ద హోదా ఉన్న ముఖ్యమంత్రి గారి పైన ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల లోపల ఇలాంటి విషయాల లోపల ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, ఇలాంటి పదాలు ఎవరు వాడలేదు. అందుకు ఆ చెడ పదాలు అని వాడినందుకు ఆయన పైన కేసు రాజ్యాంగ ప్రకారంగా చట్టం ప్రకారంగా కేసు పెట్టాలని చెప్పి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బుక్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ పార్లమెంటు సభ్యుడైనటువంటి బాల్క సుమన్ గారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ ఈరోజు జైత్యాల నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ అసెంబ్లీ సభ్యుడైనటువంటి బాల్క సుమన్ గారు నువ్వు బానిసై నీకు ఒక మత్తులు ఉన్నారు. మీరు ఎలాంటి మత్తు అంటే మోచేతు నీళ్లు తాకుంటూ ఒక బానిస మత్తులా మీరు ఉన్నారు కాబట్టి ఆ పదవికి విలువ ఇవ్వలేకపోతున్నారు. మీరు ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ వివేకస్వామి గారి వాళ్ళ కుటుంబాన్ని వాడుకొని అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని అవగాహన పరిచి గతంలో నువ్వు ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచి ఆడికెళ్ళి పార్లమెంట్ సభ్యుడు చెన్నూరుకి పోయినావో అదే కుటుంబం నిన్ను ఓడగొట్టింది. అదే కుటుంబం నిన్ను ఓడగొట్టింది, అది జ్ఞాపకం పెట్టుకో. నీ అహంకారం దగ్గర పడ్డది, నీకు అహం మత్తులో ఉన్నావు. ఇకనైనా నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నువ్వు ఎంతవరకు మాట్లాడాలి. గతంలో నువ్వు శాసనసభ్యుగా పార్లమెంటు సభ్యునిగా చేసినటువంటి వ్యక్తివి కాబట్టి ఎంతవరకు మాట్లాడాలనే ఆలోచన లేదు. నువ్వు ఒక విద్యార్థి నాయకునివి కదా, నేను అడుగుతున్నా. ఒక దళిత నాయకునిగా దళిత సభ్యునిగా అడుగుతున్నా. విద్యార్థి నాయకునివి కదా నువ్వు. విద్యార్థులకు నువ్వు టీఆర్ఎస్ పార్టీలు ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ళు ఉన్నది. విద్యార్థి నాయకునికి నువ్వేం చేసినావు, ఏ రకంగా చేసినావు? నువ్వు చేసేది లేక నువ్వు పలచడానికి దళిత జాతిని వాడుకున్నావు. నువ్వు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని అంత పెద్దవానివి అయినావా? నువ్వు పార్లమెంట్ సభ్యునివే కదా, మాజీ పార్లమెంట్ అసెంబ్లీ సభ్యునివే కదా. ఏం మాట్లాడాలని కనీసం ఆలోచన విధానం లేదా నీకు? జాగ్రత్త బాల్క సుమన్ గారు, ఇకనైనా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జైత్యాల నియోజకవర్గం నుంచి కోరుకుంటూ ఇవి తీవ్ర వ్యతిరేకంగా దీన్ని ఖండిస్తున్నాం. ఏదైతే మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే గారు బాల్క సుమన్ గారు
రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానికి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా యువతకి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఇలా మాట్లాడడం అనేది యువతకు ఎంతో దారుణ పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యయుక్తంగా ఎన్నుకున్న వ్యక్తి 10 ఏళ్ళు నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, అలాంటిది ఈరోజు అధికారం కోల్పోయామని ఆకాశంతో మాట్లాడుతున్నట్టున్నావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నీకు చూడబుద్ధిగా మాట్లాడుతున్నట్టున్నావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన సేవలు, అదేవిధంగా ఈ ఉన్న 2 నెలల్లో ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు చేస్తున్నారో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మొక్కు చూపుతున్నారు కాబట్టి మీకు చూడలేకపోతున్నారు కావచ్చు. అది ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినప్పుడు మీ 10 ఏళ్లలో కానీ తెలంగాణకు ఏం చేయలేకపోయారు. కనీసం మీ కుటుంబాలకు చేసుకున్నారు తప్ప తెలంగాణ వ్యక్తులకు కానీ తెలంగాణ సామాన్యుల మానవులకు ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. దాన్ని మీరు ఓర్చుకోవాలా, అదే తప్పదు. ఎందుకంటే మీరు అప్పుడే ఉండి మీ ప్రజలకు సేవ చేసినట్టయితే మీకే అధికారం వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఓర్చుకోలేని మాటలు ఈరోజు మాట్లాడడం అనేది విరుద్ధంగా ఉంది. నిజంగా ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న వ్యక్తులను ఇలా మాట్లాడడం అనేది బాధాకరము. ఫ్యూచర్లో ఏదైనా ఎవరి గురించి అయినా మాట్లాడితే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క వ్యక్తి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు. అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు సీఎంని ఇలా మాట్లాడడము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము. అదేవిధంగా మరోసారి మాట్లాడితే ఊరుకునే లేదని హెచ్చరిస్తున్నాము.